అంటే ఎస్పీజీలో ఇప్పుడు జనరల్గా ఎవరైనా సెక్యూరిటీ ఇస్తున్నప్పుడు ఏదైనా టార్గెట్ వచ్చినప్పుడు అంటే మనకు ఉన్న మనిషిని సేవ్ చేయడమా లేదంటే టార్గెట్ రిమూవ్ చేయడం ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెదర్ ఎస్పీజీ కానివ్వండి ఇంకెనీ విఐపీ సెక్యూరిటీ కానివ్వండి, యువర్ జాబ్ ఈజ్ టు ప్రొటెక్ట్ యువర్ ప్రొటెక్టీ. నీ ప్రొటెక్టీని సేఫ్గా చూసుకోవాలి. ఆ సేఫ్గా చూసుకోవడం కోసం అక్కడే ఉండి సేవ్ చేస్తావా లేకపోతే బయటికి తీసుకెళ్ళి సేవ్ చేస్తావా అన్నది సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు దాడి జరుగుతుంది, అప్పుడు గబిక్కిన నువ్వు బయటికి తీస్తే షూట్ అయ్యే ప్రమాదం ఉందన్నప్పుడు అప్పుడే కవర్ చేసి సీట్ విత్ దట్ మాకు బుల్లెట్ తగిలినా పర్లేదు కానీ ప్రొటెక్టింగ్ బుల్లెట్ తగలకూడదు అనే పద్ధతిలో చేస్తాం. అది అయిపోయిన తర్వాత వెంటనే ఇమ్మీడియట్గా ప్రొటెక్టీని ఆ ప్రమాద పరిస్థితి నుంచి ఎంత త్వరగా బయటికి తీసుకెళ్తాము, ప్రమాదం నుంచి ఎంత త్వరగా మనం దూరం తీసుకెళ్ళగలిగితే అంత మంచిది. సో ఆ విధంగా చేస్తారు. రెండోది టార్గెట్ని రిమూవ్ చేయడం జరుగుతారు. అది దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ అండి. దట్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ బై సంబడి ఎల్స్. ఇప్పుడు అంటే ఒకప్పుడు అది ఉండేది కాదు, ఇప్పుడు నౌ వీ హ్యావ్ ఇన్వాల్వ్ దట్ ఆల్సో. దేర్ ఇస్ ఎ సెపరేట్ కాంపొనెంట్ విచ్ వీళ్ళ పనుల్లో తీసుకెళ్ళిపోవడమే. ఇంకొక కాంపొనెంట్ పని ఏంటంటే ఆ థ్రెట్ ఎక్కడైతే ఏదవుతుందో అది దీని వెనకాల మళ్ళీ వెనకాల చేసి చేయకుండా అక్కడ ఆ థ్రెట్ అక్కడే కంటైన్ చేయాలి. థ్రెట్ విల్ షుడ్ నాట్ ఎక్స్పాండ్. ఓకే, థ్రెట్ని అక్కడ ఆపేస్తాము, వేరేజ్ ఈ ప్రొటెక్టింగ్ ఇటు పక్కన తీసుకెళ్ళిపోతాము. సో టూ డిఫరెంట్ యాక్షన్స్ జరుగుతున్నాయి. సార్ ఎస్పీజీ తర్వాత ఎక్కడికి వచ్చారు? ఎస్పీజీ తర్వాత నేను సిఆర్పీకి వెళ్ళానండి. సార్ సిఆర్పీకి వెళ్ళారు మీరు, కానీ మీ బ్యాచ్మెంట్స్లో ఒకరు ఆల్రెడీ డీజీపీ అయ్యారు ఇక్కడ, కానీ మీరు మళ్ళీ ఓన్ స్టేట్కి వచ్చి డీజీ అవ్వాలని ఆలోచన ఎందుకు రాలేదండి? బేసిక్గా నాది తెలంగాణ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత నేను తెలంగాణ క్యాడర్కి ఇచ్చారండి. సో అప్పుడు నన్ను యాక్చువల్లీ నేను స్టేట్కి తిరిగి వచ్చేసాను ఆల్మోస్ట్. కానీ అక్కడ మళ్ళీ అగైన్ వాళ్ళు పిలిచి మీరు సిఆర్పీకి రండి అని చెప్పేసి అడిగారు. నేను రావడానికి ముందే అప్పుడు సిఆర్పీ డీజీగా వెళ్తున్నాయని నన్ను అడిగారు. నీకు ఎస్పీజీ టెన్యూర్ అయిపోయింది కదా, నేను సిఆర్పీకి డీజీగా వెళ్ళబోతున్నాను, మన ఇద్దరం కలిసి వెళ్దాము, వస్తావా అని అడిగారు ఆయన. తప్పకుండా సార్, ఆయన మంచి వ్యక్తి ప్రకాష్ మిశ్రా గారు, సో తప్పకుండా వస్తాను సార్ అన్నాను. సో ఎప్పుడైతే వారికి మాట ఇచ్చానో డెఫినెట్లీ ఐ వాజ్ విల్లింగ్ టు డూ దట్. ఇక్కడికి వచ్చేసరికి అప్పుడు ఆల్రెడీ నా మిత్రుడు హీ వాజ్ ద డీజీ హియర్. సో వెన్ సంబడి ఈజ్ ఆల్రెడీ డీజీ హియర్, వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ మై ట్రైన్ టు స్టెప్ ఇన్ టు హిస్ షూస్. ఇట్స్ నాట్ దట్ దర్ ఇస్ ఎనీ ఆఫర్ ఇమీడియట్గా రాగానే నువ్వు వచ్చేసేవే ఏం తీస్తామని అటువంటి ఆఫర్ లేదు, ఆయన మార్చే పరిస్థితి కాదు అది. మీరు అడగరు కూడా. ఇట్ వాస్ నాట్ ఈవెన్ టు ఎక్స్పెక్టెడ్. ఈ లోపల అక్కడ ఢిల్లీకి రమ్మని చెప్పి రావడము, వెంటనే నేను అక్కడ వెళ్ళటం చేరడం జరిగిపోయాయండి. సార్ సిఆర్పీ డీజీగా ఛార్జ్ తీసుకున్నప్పుడు అప్పుడున్న పరిస్థితి ఏ విధంగా ఉంది? మీరు వెళ్ళిన తర్వాత దాన్ని ఎలాగ ఎక్స్పెండ్ చేయాలి, అంటే గ్రే హౌండ్స్ లాగా దాన్ని కూడా డెవలప్మెంట్ ఎలా చేసుకొచ్చారు? సిఆర్పీకి యాక్చువల్లీ వెళ్ళినప్పుడు 2014 డిసెంబర్లో కసల్పాడ్ అని ఒక ప్రదేశంలో ఒక ఆపరేషన్ జరిగింది ఛత్తీస్గఢ్లో. దాంట్లో 14 మంది సిఆర్పీ బాయ్స్ చనిపోవడం జరిగింది. అది అయిన తర్వాతనే అప్పుడే నన్ను అడిగింది ఆయన, బాబు నువ్వు రావాలి, నువ్వు వచ్చి మాకు చేయాలి అని చెప్పేసి అంటే నేను తప్పకుండా వస్తాను సార్ అని చెప్పేసి అన్నాను. అందుకని చెప్పేసి నేను వెంటనే అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మిశ్రా గారు నేను కలిసి వి బ్రాట్ అబౌట్ సమ్ రాడికల్ చేంజెస్ ఇన్ ది స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. అంటే ఆపరేషన్స్ ఏ విధంగా జరగాలి, ఏవి చేయాలి దాని మీద రాడికల్ చేంజెస్ పట్టుకొచ్చాం. ఎందుకంటే మిశ్రా గారు ఇంతకుముందు ఒరిస్సాలో డీజీగా చేశారు, వారికి ఆపరేషన్ మీద అవగాహన ఉంది. మేమిద్దరం మా ఇద్దరి ఆలోచన ధోరణి ఒకే విధంగా ఉండడం వల్ల మాకు ఎప్పుడు ఆ ఇబ్బంది జరగలేదు. ఇమ్మీడియట్గా వీ వెంట్ టుగెదర్ యాజ్ అ టీమ్ అండ్ వీ చేంజ్ లాట్ ఆఫ్ థింగ్స్, టైటన్ థింగ్స్. లైక్ ఇందాక నేను చెప్పినట్టుగా కోబ్రా ట్రైనింగ్ ఇట్ సెల్ఫ్ చాలా టైటింగ్ చేసామండి, చాలా టైటింగ్ చేసి చాలా మార్పులు తీసుకొచ్చాం. సో న్యాచురలీ థింగ్స్ స్టార్టెడ్ హ్యాపెనింగ్ అండ్ థింగ్స్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.